కిచెన్. ఈరోజు మీకు చూపించే రెసిపీ వచ్చేసరికి కమ్మనైన కొబ్బరి పాయసం అండి. తయారీ విధానాన్ని చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంలాగా కూడా చేసి పెట్టొచ్చండి. ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకొని, ఏ బియ్యమైనా సరిపోతుందండి, శుభ్రంగా కడిగి 1 అవర్ సోక్ చేసుకోవాలి వాటర్లో. 1 అవర్ తర్వాత నీళ్ళు అన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అంత బాగా గ్రైండ్ అవ్వదండి, అక్కడక్కడ పలుకులుగానే ఉంటుంది. కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో 1/4 కప్పు కొబ్బరి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/4 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. 1/4 కప్పు నీళ్ళని పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఎటువంటి పాకం రానవసరం లేదండి, బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి. తరువాత బెల్లం నీళ్ళను చల్లార్చుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని 2.5 కప్పులు పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. తరువాత మనం గ్రైండ్ చేసిన బియ్యం పేస్ట్ని కూడా ఒకసారి బాగా కలిపి పాలలో వేసుకోవాలండి. వెంటనే కలిపేయాలి, లేదంటే గడ్డగట్టేస్తుందండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. బియ్యం పేస్టు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ పట్టుకొని చూస్తే సాఫ్ట్గా అయితే ఉడికినట్లేనండి. మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నానండి. కొంచెం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని తగినంత నెయ్యి వేసుకొని జీడిపప్పును, పచ్చి కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తరువాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం శనగ స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన బెల్లం సిరప్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం తినే కర్పూరం వేస్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, కొబ్బరిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాయసం రెడీ అయ్యింది.